ఇది మంచి ప్రభుత్వమా లేక ప్రజల ప్రాణాలు తీసే ప్రభుత్వమా? చంద్రబాబు గారికి ఆ తల్లుల ఉసురు తప్పక తగులుతుంది. కురుపాం గురుకులంలో నాడు నేడులో భాగంగా మన హయాంలో వాటర్ ప్లాంట్ పెడితే దాన్ని ఇప్పుడు సరిగా శుభ్రం చేయకపోవడంతో విద్యార్థినులు కలుషిత నీరు తాగి ఆసుపత్రి పాలయ్యారు. వీళ్ల అసమర్థత వల్ల కురుపాంలో 4 పిల్లలు చనిపోయారు. ప్రభుత్వ అలసత్వం కారణంగా పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్ పాడవటంతో కలుషిత నీరు తాగటం మూలాన పచ్చకామెర్లు సోకి 4 బాలికలు మృతి చెందారు. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన గురుకుల పాఠశాల బాలికల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఘోరం గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒకే హాస్టల్లో దగ్గర 100కి పైగా విద్యార్థులు హెపటైటిస్ ఏ బారిన పడిన విషయం మొత్తం రాష్ట్రాన్ని ఈ రోజున కలిచివేస్తోంది. అంటే గత కొన్ని నెలలుగా ఆర్ఓ ప్లాంట్ లో ఫిల్టర్లు మార్చిన పాపం లేదు, క్లోరినేషన్ జరిగింది లేదు. అవే కలుషితమైన నీళ్లని బాలికలందరూ కూడా విద్యార్థులందరూ కూడా తీసుకోవడం వల్లే ఈ హెపటైటిస్ ఏ బారిన విద్యార్థులు పడ్డారు అని ల్యాబ్ రిపోర్ట్ కూడా మనకు తెలియజేస్తున్న విషయం మనం గమనించాలి. ఆ పిల్లలు తాగిన నీళ్లలో మలమూత్రాలు కలిసాయట. హాస్టల్ యాజమాన్యం, ఆ పాఠశాల యాజమాన్యం, అక్కడ ఉండేటువంటి టీచర్లు వాళ్ళు మాత్రం ఆ వార్డెన్స్ వీళ్ళందరూ కూడా ఫిల్టర్డ్ వాటర్ తాగుతూ అక్కడ ఉండేటువంటి విద్యార్థులకి మాత్రం ఈ నీళ్లు తాగించడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇంత విషాదం జరుగుతున్నా, ఇంత ఘోరం జరుగుతున్నా అంటే ఘోరం అని ఎందుకు అంటున్నాను అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు 4 ప్రాణాలు కోల్పోయారు. ఆ 4 పిల్లల తల్లులకి ఏం సమాధానం చెప్తుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరు నోరు తెరిచి మాట్లాడరు. మా పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు వారు అడిగిన విధంగా ఆ పిల్లల్ని కోల్పోయిన కుటుంబాలకి గవర్నమెంట్ తరఫున 25 లక్షలు చెల్లించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.